హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. టుడే మనం సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఫ్యూచర్లో ఈ సబ్జెక్ట్కి ఎలాంటి స్కోప్ ఉంటుంది, అలాగే స్కిల్స్ ఏవి నేర్చుకోవాలి అండ్ శాలరీ రేంజ్ ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఎ సైబర్ సెక్యూరిటీ? సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటో చూద్దాం. సైబర్ సెక్యూరిటీ అంటే సమ్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ టువర్డ్స్ సర్వర్స్, కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్, నెట్వర్క్స్, అప్లికేషన్స్, ఎనీథింగ్ అని చెప్పొచ్చు. అటాక్స్ నుంచి వీటిని ప్రొటెక్ట్ చేయడం, సెక్యూర్ చేయడం, దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ సైబర్ సెక్యూరిటీ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, సైబర్ సెక్యూరిటీ ఆల్సో రిఫర్డ్ టు యాజ్ ఎ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్యూరిటీ, ఫోకసెస్ ఆన్ ప్రొటెక్టింగ్ కంప్యూటర్ సిస్టమ్స్, నెట్వర్క్స్ అండ్ డేటా ఫ్రమ్ థెఫ్ట్, డ్యామేజ్ ఆర్ అనాథరైజ్డ్ యాక్సెస్. అంటే ఏంటి, అటాకర్స్ నుంచి కంప్యూటర్ సిస్టమ్స్ని, నెట్వర్క్స్ని, అప్లికేషన్స్ని కాపాడడం. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ సైబర్ సెక్యూరిటీ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ద ప్రైమరీ గోల్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఈజ్ టు ఎన్ష్యూర్ ద కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటెగ్రిటీ అండ్ అవైలబిలిటీ ఆఫ్ డేటా అని చెప్తున్నా. సో ఇది మనకి సైబర్ సెక్యూరిటీ. మనకి సైబర్ సెక్యూరిటీలో డిఫరెంట్ రోల్స్ కూడా ఉంటాయి. కంపెనీ యొక్క కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని హ్యాకర్స్ నుంచి కాపాడడానికి సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ని హైర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అది మెయిన్. నెక్స్ట్ ఏంటి, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఏం చేస్తారు, యాక్చువల్గా వాళ్ళ వర్క్ ఏముంటుంది అని అంటే, ఒక కంపెనీలో కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని, డేటాని కంపెనీ నుంచి బయటకి వెళ్ళకుండా కొన్ని ట్రిక్స్ అండ్ టెక్నిక్స్, టూల్స్ యూజ్ చేస్తూ డేటాని కాపాడుతారు. సో అది సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ యొక్క వర్క్. సో మరి సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కావాలి అంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అలాగే క్రిటికల్ థింకింగ్. అంటే ఒక థీఫ్ ఎలా అయితే ఆలోచిస్తాడో, అంటే అటాకర్ ఎలా అయితే ఆలోచిస్తాడో అది ముందే ఆలోచించి దాన్ని సాల్వ్ చేసేంత థింకింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో అందుకే ఇక్కడ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అనేవి చాలా అవసరం. అలాగే నెట్వర్కింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, ఐటీ నెట్వర్కింగ్ పైన మంచి గ్రిప్ అనేది ఉండాలి. అలాగే సర్వర్, క్లౌడ్ పైన మంచి నాలెడ్జ్ ఉండాలి. సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ పైన కూడా మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు. సో ఇవేంటి మనకి మెయిన్ స్కిల్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్లలో మనకి డిఫరెంట్ డెసిగ్నేషన్స్ అనేవి ఉంటాయి. అవేంటి అని అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి నెట్వర్క్ సెక్యూరిటీ అనలిస్ట్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి సెక్యూరిటీ ఆర్కిటెక్ట్. నెక్స్ట్ ఏంటి, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఎథికల్ హ్యాకింగ్, సెక్యూరిటీ కన్సల్టెంట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజిగ్నేషన్స్, డిఫరెంట్ రోల్స్ అని చెప్పొచ్చు. సో మనకి డిఫరెంట్ డిజిగ్నేషన్స్ ఉంటాయి, కానీ వాళ్ళు యాక్చువల్గా చేసే వర్క్ ఏంటి అంటే సైబర్ సెక్యూరిటీ పైనే వర్క్ చేస్తారు. సైబర్ సెక్యూరిటీ అనేది పెద్ద ఓషియన్, దాంట్లో డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి. లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన అంటే ఆపరేటింగ్ సిస్టమ్ సైబర్ సెక్యూరిటీ పైన వర్క్ చేయడము, క్లౌడ్ పైన సైబర్ సెక్యూరిటీ పైన వర్క్ చేయడము. సో ఇలా డిఫరెంట్ సబ్ డొమైన్స్ ఉంటాయి. అవి కంపెనీ టు కంపెనీ మధ్య మనకి ప్రాసెస్ అనేది ఉంటుంది. సో సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్లో ఫస్ట్ లెవెల్ 1 ఏంటి అంటే, ఫస్ట్లో సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్. సో ఈ రెండు రోల్స్ లాగా మీరు మీ కెరియర్ని స్టార్ట్ చేయొచ్చు. స్టార్టింగ్లో ఎలా లెవెల్ 1 వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటివ్లో మీరు మీ కెరియర్ని స్టార్ట్ చేయొచ్చు. సో ఈ కెరియర్లో మీరు స్టార్ట్ చేసి మీకు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ కరెక్ట్ సర్టిఫికేషన్స్, అలాగే ఇవన్నీ మీకుంటే మీరు ఈ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్లో మంచి పొజిషన్లో మీరు ఉండొచ్చు. ఈ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్కి ఎలిజిబుల్ ఎవరు అంటే, లైక్ ఎనీ గ్రాడ్యుయేట్, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్, బ్యాక్గ్రౌండ్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది కదా, సో అలాంటి స్టూడెంట్స్, అలాగే సైబర్ సెక్యూరిటీ కోర్స్ సర్టిఫికేషన్ ఉంటే కూడా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో ఇది మనకి సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్. అండ్ శాలరీస్ కూడా మంచిగా ఉంటాయి ఈ సైబర్ సెక్యూరిటీ పైన. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన పైథాన్ లైఫ్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.